నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? మల్లేష్. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఉండేది గుమ్మడిదల్లో. ఓకే. వ్యవసాయం చేస్తుంటారా మీరు? చేస్తామమ్మ. పొలం ఉందా మీకు? ఉంది. ఎంత ఎకరాలు ఉంది? 2 ఎకరాలన్నర ఉందమ్మ. ఓకే. రైతు భరోసా పడిందా మరి? పడిందమ్మ. ఎంత పడింది డబ్బులు? 14,550. ఓకే. అయితే మీకు సీజన్కి ముందే రైతు భరోసా అనేది వేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మంచి ఇప్పుడు దున్నుకాలకు పంటలకు ఈతనాలకు చాలా ముందు 15 రోజుల ముందే వేస్తున్నాడు. చాలా బాగుందమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వద్దుగా ఇంతకుముందు 5,000 పడ్డది ఎకరాకు, ఇప్పుడు 6,000 పడుతుంది. చాలా బాగుందమ్మా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సుశీల. నా మోహన్ పేరు పెంటయ్య. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటాం. ఊరు పేరు చెప్పండి. ఊరు గుమ్మడిదాలే. ఓకే. మీకు వ్యవసాయం చేస్తుంటారా మీరు? చేసుకుంటాం మేడం. పొలం ఉందా? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరా పరిపాలన. రైతు భరోసా పడిందా మరి? పడ్డది మేడం. ఎంత పడింది? 12,000. 12,000 పడిందా? మరి సీజన్కి ముందే రైతు భరోసా అనేది వేసారు. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మందులో లాగొడికి తెచ్చిర్రు అంతేగా. అంతే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగానే ఉంది. మంచిగా చేస్తున్నారు. మంచిగా చేస్తాం. ఒకవేళ మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉండాలంటారా? ఉండాలి. Subscribe us and press the bell icon for more interesting updates.